ముఖ్యంగా కాలేయ సమస్యలు రావడానికి ఈ మధ్య కాలంలో నేను చూసింది ఏంటంటే మైల్డ్ వైరల్ హెపటైటిస్ ఉంటుందండి. కొన్నిసార్లు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల లివర్ యొక్క కణాల్లో ఇబ్బంది రావటం, రెండోది ఏంటంటే ఫిజియోలాజికల్ జాండీస్ రావటం, అంటే పచ్చకామలు లాంటివి అనిపించడం, ఒకసారి జ్వరంతో పాటు అసోసియేట్ అయి ఉండటం, వైరల్ హెపటైటిస్ ఏ ఎప్పుడైతే అటాక్ అయిపోతుండదో పచ్చకామలు ఎక్కువగా కనిపించడం, కళ్ళు, యూరిన్, లేకపోతే నెయిల్స్, బాడీ ఎల్లో కలర్లో అయిపోయి బాడీ అంతా ఇచ్చింగ్ లాగా అనిపించడం, ఒక్కొక్కసారి రైట్ సైడ్ కడుపులో నొప్పి రావడం లాంటి లక్షణాలు మనకు కనపడుతూ ఉంటాయి. వీళ్ళలో ఏంటంటే ఇమ్యూన్ పవర్ బాగుండడం వల్ల ఒక్కోసారి వాళ్ళు ఆ జాండీస్ని విత్ మెడిసిన్ ఆర్ వితౌట్ మెడిసిన్ వాళ్ళు బయటికి దాన్ని దాటుకొని రాగలుగుతారు. కానీ కొన్ని కథలు ఏమవుతుందంటే ఖచ్చితమైన ట్రీట్మెంట్ అవసరం పడుతుంటుంది. అందులో ముఖ్యమైనది ఏంటంటే హెపటైటిస్ ఒక 1 వీక్ లోపల ఒకరు మీకు తగ్గినట్లయితే లేదా 3 డేస్లో తగ్గినట్లయితే ఖచ్చితంగా మీరు ట్రీట్మెంట్కి వెళ్ళాల్సి ఉంటుంది. దీంట్లో నేచురల్కి సంబంధించిన మెడిసిన్సే మనకు ఎక్సలెంట్గా వర్క్ చేస్తాయి. దాంట్లో మెయిన్గా చెప్పుకోవాల్సింది హోమియోపతిక్ మెడిసిన్, కొన్నిసార్లు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ మనకు హెల్ప్ అవుతూ ఉంటాయి. రెండో విషయానికి వచ్చినట్లయితే గాల్ బ్లాడర్లో స్టోన్స్, పిత్తాశయంలో రాళ్ళు ఏం చేస్తాయంటే చిన్నపిల్లల్లో కూడా ఈ మధ్య రావటం మొదలైంది. చాలా కేసెస్ చూస్తున్నాను ఈ మధ్య కాలంలో. అంతకుముందు తక్కువగా ఉండేవి, అంటే మేబీ ఆహార అలవాట్లో వచ్చిన మార్పుల వల్ల కావచ్చు. ఈవెన్ 4 years, 5 years, 1 year బేబీ, 2 years బేబీలో కూడా గాల్ బ్లాడర్లో స్టోన్ ఉండటం, అవి ఇరుక్కపోయినప్పుడు ఆటోమేటిక్గా జాండీస్ డెవలప్ అవటం, ఆ జాండీస్తో మళ్ళీ సమస్యలు మొదలవటం, 24 గంటలు కడుపు నొప్పి రావటం, ఒకసారి గాల్ బ్లాడర్ తీసిన తర్వాత మీకు సంబంధించి జీర్ణాశయం సంబంధించిన సమస్యలు ఎక్కువ అవటం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో చిన్నపిల్లలు అయితే ఇది మేజర్గా ఏంటంటే వాళ్ళ వాటర్ కంటామినేషన్, బయట ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి లివర్ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయండి.